Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన కందా కోడిగుడ్ల పులుసు రెసిపీ. రైస్ తో సైడ్ డిష్ గా మసాలా ఫ్లేవర్ తో స్పైసీగా చాలా బాగుంటుంది. కందా కోడిగుడ్ల పులుసు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కంద కోడిగుడ్ల పులుసుని ప్రిపేర్ చేయడానికి కందను తీసుకోవాలి. తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. కంద చూసారా ఎంత పెద్దగా ఉందో, ఒక 10 kgs వెయిట్ ఉంటుంది. కంద ఎంత పెద్దది తీసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే పెద్ద కంద తీసుకోవడం వల్ల హ్యాండ్స్ కి దురద రాదు. మీకు అవైలబుల్ గా ఉన్న కందను తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని కంద పైన ఉన్న లేయర్ ను తీసేసి మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్ తో క్లీన్ చేసుకుని తీసుకోవాలి. కంద ముక్కలు ఈ సైజుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని పెట్టి ముందుగా కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాయిలింగ్ కి సరిపడా వాటర్ ని వేసుకుని వాటర్ హీట్ అయ్యాక కుక్కర్ మూతను అలాగే విజిల్ ను పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ని పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసుకుని ఈ కంద ముక్కలను ఒక బౌల్లోకి తీసుకున్నాము. విజిల్స్ ఎక్కువ వస్తే కంద ముక్కలు వేస్ట్ అయిపోతాయి కనుక 2 విజిల్స్ పెట్టుకోండి. ఇలాగా కుక్కర్ లోంచి వాటర్ లేకుండా బౌల్లోకి ముక్కలను తీసుకుని చల్లార్చుకోవడం వల్ల కర్రీకి సరిపడా టెక్చర్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ కంద ముక్కలను పక్కన పెట్టుకుందాం. తర్వాత ఎగ్స్ ని తీసుకుని బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత షెల్ ని తీసుకుని ఇలాగా ఒక ప్లేట్ లోకి ఎగ్స్ ని తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని ఆయిల్ ను వేసుకుని 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ ని వేసుకుని అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా వేగుతున్నాయి. ఇలా గోల్డెన్ కలర్ లో ఎగ్ వేగాక ఒక బౌల్లోకి ఎగ్స్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ ను వేసుకుని 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. అలాగే జీలకర్రను 1/2 స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత స్లైసెస్ గా చేసుకున్న చిల్లీస్ ను మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కరివేపాకును వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. చిల్లీసు అలాగే కరివేపాకు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ను వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల ప్లేస్ లో ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. మనం ఆనియన్స్ ని ఎంత బాగా ఫ్రై చేస్తామో మనం చేసే కర్రీ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. కాబట్టి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ ను వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ ను వేసుకోవాలి. మీ టేస్ట్ కి అనుగుణంగా వేసుకుని అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ ను అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ ను వేసుకుని గరం మసాలా పౌడర్ ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. మసాలాలను బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు చింతపండు నానబెట్టి గుజ్జును తీసుకుని వేసుకోండి. కంద చప్పగా ఉంటుంది కనుక చింతపండు పులుసు కొంచెం ఎక్కువ పడుతుంది. వేసుకుని మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకుని మూతను పెట్టి చింతపండు గుజ్జును ఎగిరే వరకు మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూతను తీసి కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి
సరిపడా వాటర్ ని వేసుకోవాలి. మీకు గ్రేవీ అన్నది చిక్కగా ఉండాలా లేదా పల్చగా ఉండాలా అన్నది టేస్ట్ కి అనుగుణంగా ఇక్కడ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ వాటర్ ని వేసాక అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని పులుసు మరుగుతుంటే బాయిల్ చేసుకున్న కంద ముక్కలను వేసుకుని అలాగే బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను వేసుకుని మసాలాలు అన్నీ పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, కంద ముక్కలు పేస్ట్ అయిపోతాయి. ఇలాగ కలుపుకుని ఇప్పుడు వేయించిన మెంతి పౌడర్ ని వేసుకుని ఒకసారి కలుపుకుని 10 to 15 మినిట్స్ మూతను పెట్టుకుని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూతను తీస్తే చూడండి, గ్రేవీ కరెక్ట్ గా సరిపోయింది. ఇలాగ ఉడికించడం వల్ల కందకి పులుపు, ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. అదే గ్రేవీ ఇంకా థిక్గా ఉండాలంటే దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. బట్ కంద కోడిగుడ్ల పులుసుకి ఈ టెక్చర్ లో గ్రేవీ ఉంటే పర్ఫెక్ట్ గా టేస్ట్ ఉంటుంది. తర్వాత చాప్ చేసిన కొత్తిమీరను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించే కోడిగుడ్లు కంద పులుసు రెడీ అయిపోయింది. రైస్ తో సైడ్ డిష్ గా మసాలా ఫ్లేవర్ తో తినే కొద్దీ తినాలనిపించే ట్రెడిషనల్ రెసిపీ కంద కోడిగుడ్లు పులుసు. మీరు ఎప్పుడు తిని ఉండకపోతే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.